హాయ్ బ్రో. ఏపీ డిప్యూటీ సీఎం గారు ఏపీలో ఫ్రీ బస్ పెట్టారు, ఎలా అనిపిస్తుంది? అది యూజ్ అవుద్ది అన్న లేడీస్కి, మంచిదే కదా. ఓకే, సో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాడా? ఆయన నిజానికి ఏంటంటే ఆయనకు పదవి అక్కర్లేదు. సో పదవిలో లేకపోయినా ఆయన చేసే మంచి 100కి 200% చేస్తాడు. ఓకే, మొన్న రాఖీ పండుగ రోజు చాలామందికి పట్టు చీరలు కాదు పట్టు చీరలు పంపించారు. సో ఈరోజు ఫ్రీ బస్సు మహిళలకు చాలా చేస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది అన్న? అది మహిళలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదే క్వశ్చన్ నువ్వు మహిళలను అడిగితే బాగా చెప్తారు నాకు తెలిసి. కానీ ఇంకా నిజానికి ఏంటంటే దాంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతాం, మనం హ్యాపీ ఫీల్ అవుతాం. కాబట్టి ఆయన చేసే మంచి 100కి 200% చేస్తుండన్న. ఎవరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది మనకు తెలియదు. బట్ ఆయన చేసే మంచి మాత్రం 100కి 200% చేస్తుంది. కానీ మంచి చేసినప్పుడు కళ్యాణ్ గారిని ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు కొంతమంది? అంతేనా, మంచి దగ్గర చెడు ఉంటుంది కదా. ఎప్పుడైనా మంచి దగ్గరనే చెడు ఉంటుంది. చాలాసార్లు ఓడిపోయిండు ఆయన. ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అసలు రికార్డులు సృష్టించేలా గెలిచిండు ఆయన. 21కి 21 గెలిచిండు. అట్లా అని అనుకోలే కదా ఎవరు. అందరు ట్రోల్స్ చేసిన వాళ్ళు చేసిరు 21కి 21 గెలిచిన తర్వాత అందరు నోర్లు మూసారు. మళ్ళీ ఏం ట్రోల్స్ చేసుకోండి. ఆయన చేసి మంచి ఏదో ఒక రోజు బయట అంటే ఇప్పటికీ కనిపిస్తుంది. బట్ నెగిటివ్ ఆలోచించేటోళ్ళు కూడా అది మంచి అని చెప్పి ఆలోచించే రోజులు ముందు ఉన్నాయి.